నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అయినా ప్రతి కుటుంబాన్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బలహీనతను యేసు నామంలో కొట్టివేయండి. అనారోగ్యంతో, జ్వరాలతో, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి బిడ్డలను మీ నామంలో ముట్టండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను చేకూర్చండి. గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింపజేస్తున్నందుకై నీకు వందనాలు. నీ కృప మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో భేదం నేను, నిష్కలంక పరిశుద్ధులతో భేదం నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూసిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూసిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. దూతలు వేనాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా
రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. ముళ్ళ మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపుంజూచి, కొరడాతో కొట్టబడిన వీపుంజూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయములను ముద్దాడేదన్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా హల్లెలూయా పాటలు పాడుచున్నా, హల్లెలూయా పాటలు పాడుచున్నా. ప్రియా యేసుతోనే నేను ఉల్లాసింతును, ప్రియా యేసుతోనే నేను ఉల్లాసింతును. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఒకసారి ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొరచున్న ప్రేమనిది యేసుని సూర్యకాంతి కన్నా ప్రకాశమైన
మంచు కొండల కన్నా చల్లని యేసుని చుంటే కన్నా తీయని వెండి పసి కన్నా మిన్నది పొంగి పొరడుచున్నా ప్రేమనిది యేసుని సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నిజమైన దేవుడవు ప్రాణమిల్లి మ్రోకేదము రక్షక నీవేగా మా బలము దేవా దేవా మా దాగు స్థలము నీవే నిజమైన దేవుడు అయ్యా నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి మ్రోకేదము ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని నామం యేసుని సంగమంతరుడి చేతుల పైకి యేసయ్యానికి స్తోత్రం లోకమంతటికి రక్షణ మార్గము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము యేసు యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు
సర్వాన్ని శాసించేయుడురవు. నీకు సాటి లేరెవరయ్యా, నీకు సాటి లేరెవరు. మరొకసారి యేసయ్యా, యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు. సర్వాన్ని శాసించేయుడురవు. నీకు సాటి లేరెవరు. రక్షకా రక్షకా నీవేగా నా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నిజమైన దేవుడవయ్యా, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి బ్రోకెద రక్షకా రక్షకా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు. ప్రాణమిల్లి పొంగి ప్రేమని యేసు నామము. సూర్యకాంత ప్రకాశమైన పండువన్ కన్నా నిర్మలమైన మనసు కొండ కన్నా చల్లని సగమత యేసు సాధ్యము నీవు, మరణాన్ని జయించిన వీరుడవు. సర్వాన్ని శాసించేయుడవు. నీకు సాటి లేరెవరు. రక్షకా రక్షకా దేవా దేవా సంగమంత స్వరమైతే నీవే. నీవే నిజమైన దేవుడవు. ఇక చివరిది ఇటర్నల్. ద వే ఆఫ్ పీస్ ఈజ్ ఇటర్నల్. శాంతి మార్గము అనేది నిత్యత్వము, అది నిత్యము ఉండేది. రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది. నౌ ద మైండ్ ఆఫ్ ద ఫ్లెష్ which is sense and reason without the Holy Spirit is death. Now the mind of the flesh which is sense and reason without the Holy Spirit is death. ఆత్మానుసారమైనటువంటి దేవుడు తన కృప మనకు దయచేసి, తన దయ మనకు చూపించి, తన కృప మనకు అనుగ్రహించుచున్న దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది. టు బి కంట్రోల్డ్ బై హ్యూమన్ నేచర్ రిజల్ట్స్ ఇన్ డెత్. టు బి కంట్రోల్డ్ బై ద స్పిరిట్ రిజల్ట్స్ ఇన్ లైఫ్ అండ్ పీస్. మనమందరం కూడా
స్వాభావికమైనటువంటి శరీరంతో మనం కంట్రోల్ చేయబడితే మరణానికి గురవుతాం. కానీ ఆత్మానుసారమైన మనసు మనకు సమాధానము, జీవాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆత్మానుసారమైన మనసు కలిగి మనం ఏం చేయాలంటే మనం నిరంతరం జీవించే వాళ్ళగా మారాలి. మనమందరం కూడా ఏ పరిస్థితికి వెళ్ళాలి అని అంటే మనం ఆత్మానుసారంగా జీవిస్తే మనము నిరంతరం జీవించే వాళ్ళగా మారుతాం, నిత్యత్వంలోకి అడుగు పెడతాం. అందుకనే శాంతి మార్గంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆ మార్గములో మనం అడుగు పెట్టడం బట్టి మనం విమోచించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మనం ఆత్మానుసారముగా జీవించి మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే మనం ఆత్మానుసారంగా జీవించి శరీర క్రియలన్నీ కూడా మనం ఏం చేయాలంటే చంపేయాలి. శరీర క్రియలను చంపినట్లయితే ఆత్మానుసారంగా మనం జీవించి మనము శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారు బాగా ఉంటాం. ఆత్మానుసారంగా ప్రవర్తిస్తే మనము జీవించే వారిగా ఉంటాం. దేవుడు అనుగ్రహించేటటువంటి నిత్య జీవాన్ని మనం పొందేటటువంటి వారిగా ఉండాలి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, తినటం తాగటం మాత్రమే కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందంగా ఉంది. కాబట్టి మనందరం కూడా దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలి. దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కాలేరు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? 1 కొరింథీ పత్రిక 6:9-10 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరో ఇక్కడ లిస్ట్ ఉంది. యు నాట్ నో దట్ unrighteous will not inherit the kingdom of God. Do not be deceived, neither fornicators, nor adulterers, nor homosexuals, nor sodomites, nor thieves, nor covetous, nor drunkards, nor revilers, nor extortioners, and will not inherit the kingdom of God. ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని దొంగలైనా, లోబులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, దోచుకుని వారైనా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అయితే ఎవరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు? ఎవరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే ఈ సమాధాన మార్గంలో, శాంతి మార్గంలో ప్రవేశించారో, ఎవరైతే ఈ మార్గంలో నమ్మకంగా నడుచుకుంటూ శరీర క్రియలను చంపి ఆత్మీయంగా జీవిస్తున్నారో వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఆత్మఫలమే మనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఆత్మఫలం సమాధానం. ఆత్మ సంబంధంగా జీవించి శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా బ్రతికితే మనందరం కూడా సమాధానాన్ని పొందుకుంటాం. కనుక ఈరోజు శాంతి మార్గం, ఈ శాంతి మార్గంలో నేను, మీరు అందరం కూడా దేవుని కృపను బట్టి ప్రవేశించాము. ఒకవేళ ప్రవేశించకపోతే ఈరోజు ప్రవేశం ఎలా ఉందంటే ఓపెన్గా ఉంది, అంటే తెరవబడి ఉంది ద్వారం. ప్రవేశించండి, శాంతి మార్గంలోకి వచ్చేయండి. వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చానని బాధపడటం కాకుండా హ్యాపీగా ఉండండి, సంతోషించండి. ఆ తర్వాత సంతోషంగా ఆత్మీయంగా వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని పరిచర్యలో ఉంటూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ, ఎవరితో లోకంతో పోల్చుకోకుండా దేవుని
నన్ను ఈ చక్కటి మార్గంలోకి తీసుకొచ్చాడని సంతోషపడండి, ఆనందించండి. ఆనందిస్తూ జీవిస్తూ శరీర క్రియలన్నీ చంపేయండి. ఒక్కదాన్ని కూడా బతకనియద్దు. ఇంట్లో 10 పాములు వచ్చినాయి, 9 పాములు చంపేశాం, ఒకటి పర్లేదులే అని ఉంచుకున్నాం అంటే ఏమవుద్ది? 10 ఉన్నా ప్రమాదమే, ఒక్కటి ఉన్నా ప్రమాదమే. అందుకనే శరీర క్రియలన్నీ చంపేయండి. దొంగలు, లోబులు, తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులుగా లేరు. అలాంటి ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా మొత్తం కాల్చేయండి, మొత్తం తీసేయండి, అన్నీ కూడా మార్చేయండి, అన్నీ కూడా చంపేయండి. చంపితే మళ్ళీ బయటికి రాదు, చంపకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. చంపలేదా మళ్ళీ తిరిగి నీలో కనపడుద్ది, చంపావా మళ్ళీ కనపడదు. కొంతమంది చంపకుండా తీసేసి పక్కా పెట్టేసి కొన్ని రోజులు అట్లనే ఉండు అని సడన్గా ఫంక్షన్ వచ్చేసరికి బయటకు వచ్చేస్తుంది. అయ్యొద్దు, మానేద్దాం. జీవితం చాలా కొద్దిది. లైఫ్ ఈజ్ టూ షార్ట్. చాలా 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 తక్కువ. దాని గురించి ఏమన్నాడు? బెత్తెడు అంతా అన్నాడు. అంటే ఇంతే, నీ లైఫ్ ఇంతే. దీంట్లో 3 గీతలు ఉన్నాయి: బాల్యం, యవనం, వృద్ధాప్యం. బెత్తెడంతా అని ఎందుకు ఒట్టిగా అన్నాడా? 3 ఇంచులు ఉన్నాయి దాంట్లో. 1 ఇంచు ఏంటో తెలుసా? బాల్యం. ఇంకొక ఇంచు ఏంటి? యవనం. ఇంకొక ఇంచు ఏంటి? వృద్ధాప్యం. ఈ 3 అయిన తర్వాత వచ్చేది మనకు తెలుసు. కాబట్టి అందుకనే మీరు అందరూ కూడా ఇప్పుడు కొంతమంది బాల్యంలో ఉన్నారా? లేదు, బాల్యంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు? కిడ్స్ చర్చిలో ఉంటారు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యవనస్తులైనా ఉండాలా, లేదా వృద్ధులైనా ఉండాలి. మనం ఏ కోపకు చెందిన మీరు వృద్ధులు అని నేను అన్నాను అనుకో, నా మీద కోపం రావచ్చు మీకు. కాబట్టి మీరు యవనస్తులా? ప్రైజ్ ది లార్డ్. బాల్యంలో ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు, కిడ్స్ చర్చిలో ఉన్నారు. అయితే మీరు యవనస్తులా? ప్రైజ్ ది లార్డ్. మీరు వృద్ధులా? ప్రైజ్ ది లార్డ్. దానికి ప్రైజ్ ది లార్డ్ అనకూడదా? ఎందుకు అనకూడదు? దానికి కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నారు. ఎందుకంటే మనం డేస్ ఇంకా బాగా క్లోజ్ అయినాయి కాబట్టి. మనం దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ప్రియముగా బ్రతకడానికి శాంతి మార్గంలో ప్రవేశించామా? ఆనందిస్తున్నామా? ఆ మార్గం నిత్యం నిలిచేది కాబట్టి ఆ మార్గంలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని పొందుకుని నిరంతరం బతికేటటువంటి అవకాశం ఉంది. ఈ బెత్తడంతా ఈ జీవితంలో బాల్యంలో ఎలా ఉన్నావు అనేది ఎవరు పట్టించుకోరు. యవనంలో ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. వృద్ధాప్యంలో అంటే కాస్త యవనం దాటిన తర్వాత నీ జీవితం సరి చేసుకుని యవనస్తులుగా ఉన్నప్పుడే చక్కబరుచుకుని తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చేసరికి అన్నీ కూడా సరి చేసుకుంటూ ప్రతినిత్యం కూడా దేవునికి ప్రియంగా జీవిస్తూ ఉంటే దేవుడిచ్చే నిత్యత్వాన్ని పొందుకుంటాం. అలాంటి నిత్యత్వంతో నిరంతరం జీవించాలనేది ఆయన బిడ్డలు సమాధానంతో ఎప్పుడు కూడా ఉండాలనేది ఆయన పరమ తండ్రి యొక్క కోరిక. మీ కోరిక అలాగే ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని మోకరించి, ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, మేము నాయన ఈ లోకంలో ఆయన ఏదో తాత్కాలికంగా కొన్ని రోజులు జీవించడం కాదు, నిరంతరం నీ కొరకు బ్రతికేటటువంటి వారిగా మేము ఉండడానికి మాకు నీ కృప దయచేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, నీ బిడ్డలమైన మేమందరం కూడా శరీర క్రియలను చంపి నిత్య జీవానికి వారసులం అవడానికి మా అందరికీ సహాయం చేయ, మమ్మల్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము